వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 29వ భాగము 211 నుండి 215 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. మనసు శుద్ధి లేని మనుజుల కంటెను, మనసు శుద్ధి లేని మనుజుల కంటెను, స్వచ్ఛ గుణములున్న పశువు మిన్నా, స్వచ్ఛ గుణములున్న పశువు మిన్న, సాధు బుద్ధి గొప్ప సంతోషమిచ్చురా, సాధు బుద్ధి గొప్ప సంతోషమిచ్చురా, కాళికాంబతనయా కనుము కృష్ణ. మనసులో స్వచ్ఛత లేని మానవుల కంటే మంచి గుణం ఉన్న పశువే మేలు చేస్తుంది. సాత్వికమైన బుద్ధి సంతోషాన్ని కలగజేస్తుంది. ఈ భూమి మీద వసించే 84 లక్షల జీవరాశుల్లో చెట్లను మినహాయిస్తే భూమికి నిట్ట నిలువుగా పెరిగే జీవి మానవుడు ఒక్కడే. త్వరగా పైపైకి ఎదిగి భక్తి చేత లేదు ఉపాసనా బలం చేత దేవుణ్ణి సాక్షాత్కరింప చేసుకోవటానికి దేవుడు మానవులకిచ్చిన వరం ఇది. మానవుడు భూమికి నిలువుగా పెరగటం అనేది కావచ్చు బహుశా. అలా నిలువుగా పెరిగిన మానవుడు కొంతమంది భూమికి అడ్డంగా పెరిగే గాడిదలాగానో దున్నపోతులాగానో మతిలేక ప్రవర్తించడం శోచనీయం. మనసులో స్వచ్ఛత సంస్కారం లేని కొంతమంది మానవులు పశువుల కంటే హీనంగా ప్రవర్తించడం తరచూ చూస్తూనే ఉంటాం. బలం ఉంది కదా అని, లేక పెద్ద పెద్దవారి అండ తమకుందనో తోటి మానవుల్ని మనుషులుగా గుర్తించగా వారితో చాలా హీనంగా ప్రవర్తించేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, కడుపున పుట్టిన వాళ్ళు కావచ్చు, కన్నవాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. వీరందరితో కూడా చాలా హీనంగా నీచంగా ప్రేమ ఆప్యాయతలు లేకుండా ప్రవర్తించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు వీధిలోకి వస్తే చాలు తమ దెబ్బకు అందరూ భయపడిపోవాలన్నట్లుగా కనపడని వారి మీదల్లా దౌర్జన్యం ధాష్టీకం చేస్తుంటారు. వీరిది పశు మనస్తత్వం. అలాంటి వారిని ఎవరూ ఏమీ అనక్కర్లేదు. పిచ్చుకుక్క వీధిన వెళ్లే ప్రతివారి మీద దాడి చేస్తున్నట్టుగా వీరి ప్రవర్తన ఉంటుంది. ఇలా తయారవటానికి కారణం పెరిగిన కలుషిత వాతావరణం కావచ్చు. అందుచేత మనసులు కూడా విషాన్నే విరచముతూ ఉంటాయి. అన్నీ శుద్ధమైనవి, పొలాల్లో తాజాగా పండేవి తింటున్నా మనసులు మాత్రం శుద్ధి కావు. ఎవరికీ వీసమెత్తు సహాయం చేయరు. మానవులు తినగా వదిలివేసినవి, ధాన్యం పండగా మిగిలిన గడ్డి, అన్ని వ్యర్థ పదార్థాలు తిని జీవిస్తున్న పశువులైతేమో సాధు ప్రవర్తనతో మనుషుల మెప్పుల్ని చూరుకుంటున్నాయి. అవి ఏదో విధంగా మానవులకు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఈ మంచి గుణాలు లేనటువంటి మనుషులు ఆ మాత్రం కూడా సంస్కారం లేక ఒక్కొక్కసారి సాధుబుద్ధులు కలిగి మానవుల పట్ల సత్ప్రవర్తనతో మెలిగే పెద్దవాళ్ళని, మంచివాళ్ళని కూడా హింసిస్తూ మనుషుల కంటే పశువులే మేలేమో అనిపించేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పటికైనా ఎవరిలోనైనా మంచి గుణాలతో కూడిన సాధువర్తనే శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలుసుకోవాలి అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో. బాల్య యౌవనములు బహు సంతసమునీయ, వలను జిక్కు ప్రాణి వార్ధకమునా,
బాల్యయౌవనములు బహు సంతసమునీయ వలను చిక్కు ప్రాణి వార్ధక్యమునా జీవిదశలు చూడ చిత్రములైయుండు జీవిదశలు చూడ చిత్రములై ఉండు కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ. ప్రతి మనిషికి బాల్యం యవ్వనం మిక్కిలి సంతోషాన్నిస్తాయి. అన్ని దశలు దాటి వార్ధక్య దశలో ఉన్నప్పుడు రకరకాల బాధలొస్తాయి. మనిషి జీవిత దశలను గమనించినప్పుడు విచిత్రంగా ఉంటుంది. మానవ జీవితం ఒక రకంగా ఒకే విధంగా ఎప్పటికీ సాగదు. బాల్యం నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు మధ్యలో ఉండే వివిధ దశల్లో జీవితం అనేక రకాల మార్పులకు లోనవుతుంది. బాల్య దశలో ఎంతో మధురంగా ఉంటుంది. బాల్యదశంతా తల్లిదండ్రుల పెద్దల పర్యవేక్షణలోనే కాలం గడిచిపోతుంది. తప్పడడుగులు నేర్చుకోవటం తల్లిదండ్రుల పెద్దల పర్యవేక్షణలో నడుస్తుంది. తల్లిదండ్రులు నేర్పే ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ నేర్చుకుంటూ ఏమీ తెలియని స్థితిలో ఆనందంగా వెళ్ళిపోతుంది. తరువాత యుక్త వయసు దశలో తన భవిష్యత్తుకు అవసరమైన విషయాల గురించిన అవగాహన పెంపొందించుకునే అంటే చదువుకునే బాధ్యత, ఆ చదువులో కష్టనిష్ఠూరాలు, ఆ తరువాత ఉద్యోగ బాధ్యత, సంపాదన, తదుపరి వివాహం, ఆ తర్వాత యవ్వన సౌఖ్యాలు, భార్య, పిల్లలు, ఆ పిల్లలతో వచ్చేటటువంటి మళ్ళీ కష్టాలు, ఇట్లా కుటుంబ బాధ్యతలు వరుసగా పెరగటం, ఒక్కొక్క బాధ్యతకి నిర్వహించేటప్పుడు వాటికి సంబంధించిన సంతోషం, ఆనందం, మధురానుభూతులు, దుఃఖాలు, ఇలా అనేక రకాలు ఉంటాయి. కనుక ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఇవన్నీ అంచెలంచెలుగా అనుభవించవలసింది. ఇవన్నీ తీరిపోయేసరికి మానవుడికి సగం జీవితం 3 వంతుల జీవితం అయిపోయి వృద్ధాప్య దశలోకి అడుగు పెడతాడు. ఈ దశకు చేరేసరికి శరీరంలో బిగువు, పటుత్వం తగ్గిపోతాయి. రకరకాల వ్యాధులు శరీరంలో ప్రవేశిస్తాయి. ఎక్కువసేపు కూర్చోలేరు, నుంచోలేడు, తమ పని తాను చేసుకోలేడు. కొందరికి మలమూత్రాల విసర్జన కూడా వేరే వాళ్ళ సహాయం కావాలి. తినలేరు, తిన్నది మింగలేరు, తిన్నది అరిగించుకోలేరు. బ్రతుకు మీద ఆశ చావదు, ఆయువు తీరిపోదు. ఇది వృద్ధాప్యంలో వలలో చిక్కుకున్న పక్షుల్లాగా చాలామంది పరిస్థితి బహు కష్టంగా, బాధాకరంగా ఉంటుంది. మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కనిపించే జీవిత దశలన్నీ ఎంతో చిత్రంగా ఉంటాయి. వృద్ధాప్య దశలో వారి సంతానం సక్రమంగా చూస్తే ఆ దశ కొంతవరకు సంతోషంగా సాగుతుంది. లేదు పట్టించుకోని సంతానం గనక అయితే అది బాధ, దుఃఖము, కష్టాలు అనుభవించే వారికే బాగా అవగతం అవుతాయి. నిరంతర దైవనామ స్మరణ వార్ధక్యంలో ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఇన్ని బాధలు, కష్టాలు, సమస్యల మధ్య కూడా భగవంతుని మర్చిపోకుండా ఆ దైవనామ స్మరణతో జన్మాన్ని తరింపచేసుకోమని అంత్యకాలేచ మామేవ స్మరణాన్ముక్తి అని పరమాత్మ చెప్పినట్టుగా అంత్యకాలం వరకు ఆ దైవ స్మరణ చేసి చిట్ట చివరి స్థితిలో ఆ పరమాత్మని నమ్మిన భగవాన్ని ఆ నామం ద్వారా, రూపం ద్వారా హృదయంలో నిలుపుకుని ఉత్తమ జన్మని పొందవలసిందిగా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. గ్రంథసారమెంత గ్రహించియున్నను ఇతరమైన విద్యలెన్నియున్న గ్రంథసారమెంత గ్రహించియున్నను ఇతరమైన విద్యలెన్నియున్న సార్థకమగు జన్మ సమత మమత పంచ సార్థకమగు జన్మ సమత మమత పంచ కాళికాంబతనయ కనుము కృష్ణ.
గ్రంథాలు చదివినా, వాటి సారాన్ని గ్రహించగలిగినా, విద్యలు ఎన్ని ఉన్నా సమతా మమతలు ప్రదర్శించినప్పుడే, వాటిని పంచినప్పుడే జన్మ సార్థకమవుతుంది. లోకంలో ఎంతోమంది గొప్ప జ్ఞానాన్ని పొందటానికి, విజ్ఞానాన్ని సంపాదించటానికి తమకున్న సమయాన్నంతా వెచ్చిస్తారు. పురాణ గ్రంథాల్ని, సామాజిక అంశాలకు సంబంధించిన గ్రంథాలని, మత గ్రంథాలని, శాస్త్ర గ్రంథాలని అన్నిటినీ చదువుతూ ఉంటారు. 1000 పుటల గ్రంథం చదివితే అందులోని సారాంశం మొత్తం ఒక పంక్తిలోనో 2 పంక్తుల్లోనో ఉంటుంది. రామాయణం మొత్తం సారాంశం పరస్త్రీ వ్యామోహం ప్రాణాంతకం అని చెబుతుంది. ఎందువల్ల ప్రాణాంతకమో, అలా వ్యామోహం చెందటానికి సహకరించే విషయాలేమిటో రామాయణం పూర్తిగా చదివితే గాని తెలియదు. అట్లాగే మహాభారతం సారాంశం పదవీ వ్యామోహం వినాశనానికి ఎలా దారితీస్తుందనేది తెలియజేస్తుంది. ఆ ఒక్క మాట చెబితే ఎవరికీ అర్థం కాదు కనుక అంత గ్రంథాన్ని రూపొందించవలసి వచ్చింది. గ్రంథాల్లో సారాంశం అంతా సమాజ శ్రేయస్సు కోసం నిర్దేశించబడింది. ఏ గ్రంథంలో ఉండే సారాంశమైనా ఏమి చేయాలో ఏమి చేయకూడదో, అలా చేయటం వలన ఎందుకు శుభాలు అశుభాలు కలుగుతాయో, సుఖాల వలన వచ్చే లాభాలు, అశుభాల వల్ల వచ్చే నష్టాలు అన్నీ కథారూపాలుగా అర్థమయ్యే రీతిలో చెప్పబడుతూ ఉంటాయి. అందులో సారాన్ని గ్రహించి దాన్ని సామాజిక జీవనంతో అన్వయపరుచుకోవాలి. అప్పుడే సమాజం బలపడుతుంది. ఒక మనిషి రోజులో సేరు బియ్యం అన్నం వండుకుని తింటే అందులో 100వ వంతు సారం మాత్రమే వచ్చి అది శరీరంలో కలిసి దేహానికి శక్తినిస్తుంది. అలాగే ఎన్ని గ్రంథాలు చదివి గ్రంథ సారాంశాన్ని తీసినా ఆ సారాన్ని అందరికీ పంచాలి. అలా చెయ్యాలి అంటే లోకంలో అందరూ సమమే అనే భావన ఉండాలి. అందరిపైన మమత, మమకార భావన ఉండాలి. ఎన్ని రకాల విద్యల ద్వారా ఎంతటి అనుభవాన్ని సంపాదించినా దానితో పాటు లోకజ్ఞానాన్ని కూడా సంపాదించి తన గ్రంథ జ్ఞానాన్ని లోకజ్ఞానంతో మిళితం చేసి ప్రజలకి చేరువ కావాలి. లోకంలో బాధలు పడుతున్న వారి పట్ల సానుభూతిని చూపాలి. ఆర్తితో ఉన్నవారిని ప్రేమతో ఆదుకోవాలి. అప్పుడే తాము గ్రంథాల ద్వారా నేర్చుకున్న విజ్ఞానానికి సార్థకత ఉంటుంది, జన్మ చరితార్థమవుతుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. కమ్మనైన దీక్ష కవితావ్రతం మగున్ ఆచరించి జనులు అమరులైరి. కమ్మనైన దీక్ష కవితావ్రతం మగున్ ఆచరించి జనులు అమరులైరి. కవితయున్నయపుడు ఘనరాజ్యమేలరా. కవితయున్నయపుడు ఘనరాజ్యమేలరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కవిత్వం రాయటం ఒక వ్రతమైతే అది ఆచరించటం ఒక దీక్ష లాంటిది. దీన్ని ఆచరించి చాలామంది కీర్తివంతులయ్యారు. కవిత్వ పటిమ ఉన్నప్పుడు గొప్ప రాజ్యాలు కూడా అవసరం లేదనిపిస్తుంది. లోకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది చక్కని మధురమైన కవిత్వమే. కవిత్వం అంటే విషయాలను గ్రంథీకరించటం, ప్రజలకు విజ్ఞానదాయకంగా ఆనందదాయకంగా నిలిచేది నిజమైన కవిత్వము అని చెప్పుకోవచ్చు. కవిత్వంలో వివిధ అంశాలుంటాయి. జరిగిపోయిన వాటిని గురించి యథాతథంగా కథారూపంలో, పద్య రూపంలో వివరించేది ఒక రకం. అందులో పురాణాంశం ఉండొచ్చు, చారిత్రకాంశం ఉండవచ్చు, సాంప్రదాయక అంశాలు ఉండవచ్చు. ఇవన్నీ
రాసేవారి ఆలోచన, పరిశీలన, అవగాహన, రూపకల్పనలను బట్టి మధురంగా తయారవుతాయి. మరికొన్ని తాము దర్శించిన విశేషాల్లోని వాస్తవాలని ప్రతిబింబిస్తుంటాయి. మరికొన్ని సామాజిక అంశాలపైన వివిధ రకాలుగా ఉంటాయి. కవిత్వం ఏదైనా, సాహిత్యం ఏదైనా రాయటం మాత్రం అంత సులువు కాదు. అది ఒక వ్రతంలా చేపట్టాలి, దీక్షగా కొనసాగించాలి. కవిత్వం ప్రజలకు మానసిక ఉల్లాసమే కాకుండా కొన్ని విషయాలలో కనువిప్పు కలిగించేదై కూడా ఉండాలి. అలాంటి కవిత్వం ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకని సాహిత్యాన్ని ఒక రకంగా కాల్పనిక సాహిత్యం అని అంటారు. కాల్పనిక సాహిత్యంలో కూడా వాస్తవిక సాహిత్యం, ఈ వాదాలు అని చెప్పుకొస్తారు. వాస్తవికవాదం, కాల్పనికవాదం, అధివాస్తవికవాదం, ఆదర్శవాదం, ఆదర్శోన్ముఖ వాస్తవవాదం అని. అంటే కవి తన ఊహల మేరకు, కల్పన మేరకు అక్కడున్న వాస్తవానికంటే రకరకాలుగా వర్ణించి చిలువలు పలువలతో రచిస్తే అది కాల్పనికవాదం అవుతుంది. అలా కాకుండా ఉన్నదాన్ని యథాతథంగా గనక రచించితే, చెబితే అది వాస్తవికవాదం అవుతుంది. ఆ వాస్తవికవాదంలో కూడా కొన్ని అధివాస్తవికవాదం అని ఉంటుంది. అంటే కరెక్ట్గా అచ్చం ఎలా జరిగాయో అలాగే చెప్పటం. వాడు వచ్చి కత్తిని గుండెల్లో పొడిచాడు, ఆ పొడిచినటువంటి గుండెలో పొడిచిన ఆ కత్తి యొక్క రూపురేఖలు ఎలా పొడిచాడు, అప్పుడు ఎలా చెమట పెట్టింది, వీడికి ఎలా భయం కలిగింది, అట్లా ప్రతి చిన్న విషయాన్ని కూడా వర్ణిస్తూ రాసేది అధివాస్తవిక వాదం అవుతుంది. కానీ కొన్ని వాదాలుంటాయి. ఆదర్శవాదం, మనిషి ఇది సంఘజీవి, నలుగురితో కలిసి ఉండాలి, భార్యాభర్తలు సరిగ్గా ఉండాలి, పిల్లల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి, పెద్దల గురించి పట్టించుకోవాలి, చదివిన చదువు 10 మందికి ఉపయోగపడాలి, చేతొచ్చినటువంటి సహాయం అందరికీ చేయాలి. అట్లా ఆదర్శ గుణాలను వ్యక్తం చేస్తూ అలా పాత్రల ద్వారా తెలియచెప్పేది ఆదర్శవాదం అవుతుంది. అయితే ఇది సాహిత్యానికి సంబంధించిన విషయం. సాహిత్యం లోపలికి వెళితే మళ్ళీ విషయం చాలా వర్ణనాత్మకంగా వెళ్ళినప్పుడు చాలా సమయం తీసుకుంటుంది. అందుకని వీటినన్నిటినీ క్రోడీకరించి సమాజానికి పనికొచ్చేది ఏమిటంటే ఆదర్శోన్ముఖ యథార్థవాదము అనేది పనికొస్తుంది అని చెప్తారు. అంటే జరిగేటటువంటి సంఘటనల సమాహారమే తీసుకుంటాము, అవి వాస్తవమైనటువంటి విషయాలే, కానీ వాటిని ఆదర్శంగా ఎలా మలుచుకోవాలి, ఈ వాస్తవం నుంచి ఆదర్శం వైపు ఎలా వెళ్ళాలి, ఆదర్శ మానవుడుగా, ఆదర్శ కుటుంబంగా, ఆదర్శ గ్రామంగా, ఆదర్శ సాహిత్యంగా ఎలా నిలవాలి అని చెప్పేది ఆదర్శోన్ముఖ యథార్థవాద సాహిత్యము అని చెప్తారు. కనుక ఏది ఏమైనా కూడా ఈ సాహిత్యాల్ని రాయటం అంత తేలికైన విషయం కాదు. అది మనిషిలో ఆలోచనలు రేకెత్తిస్తుంది, స్తబ్దత నుంచి చలనాన్ని కలిగిస్తుంది. కవిత్వం అంటే మన వాళ్ళు నవ్వుతూ చెబుతారు, వారి కవిత్వం కొంత, వీడి పైత్యం కొంత అని. కనుక కవిత్వం అంటే పైత్యం కాదు, పరిణితి చెందిన మనసులోని భావజాలానికి అక్షర రూపం, భావాలకి అక్షర రూపమే సాహిత్యం, కవిత్వం. అది మనుషుల్లో చైతన్య గుణాన్ని ప్రేరేపిస్తుంది. కవితా దీక్షను సాగించి మహారచనలు చేసిన కవులు చిరంజీవులై ఇప్పటికీ లోకంలో గుర్తించుకోబడ్డారు. వ్యాస కవీంద్రులు, కాళిదాస్ మహర్షి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ గౌరవ ఆదరాభిమానాల్ని పొందుతూ ఉన్నారు. వారి కవిత్వ పుష్టికి ఉన్న గొప్పదనం వల్లనే. వారు భౌతికంగా లేకపోవచ్చు, కానీ వారు చేసిన రచనలు అవి లోకంలో ఉన్నంతకాలం వారు జీవించి ఉన్నట్లే అవుతుంది. కీర్తి శరీరంతో కమ్మనైన, మధురమైన, ఆదర్శవంతమైన మంచి కవిత్వం శాశ్వతమైనవి. కవిరాజులు, అటువంటి వారిని కవిరాజులు అని చెప్పుకోవచ్చు. అటువంటి రాజులు ఏ దేశం వెళ్ళినా, ఎందు కాలిడినా మహారాజు సత్కారాలే లభిస్తాయి. ప్రపంచం అంతా వారిదే. అందుకనే మన వాళ్ళు చెబుతారు కదా, సర్వత్రా పూజ్యతే పండితాహ అని. పండితుడైనటువంటి వాడు, కవిరాజు అయినటువంటి వాడు అన్ని చోట్ల కూడా గౌరవించబడతాడు, ఆదరించబడతాడు అని. వారి కవిత్వానికి, వారికి ఎల్లలు ఉండవు. అలాంటప్పుడు
వారికి రాజ్యాలు, రాజ్యాధికారాలు అవసరం లేదు, కవిత్వమే అన్నీ సమకూర్చి పెడుతుంది అని పై పద్యంలో కవుల యొక్క వైభవాన్ని గురించి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేశారు. శిష్ట కార్యములను శీఘ్రగతిని చేసి చెడ్డ పనులనెల్ల చెరిపివేసి, శిష్ట కార్యములను శీఘ్రగతిని చేసి చెడ్డ పనులనెల్ల చెరిపివేసి, మెలుగుచుండవలయు మేటి గుణులెప్పుడు, మెలుగుచుండవలయు మేటి గుణులెప్పుడు, కాళికాంబ తనయ కనుము కృష్ణ. ఉన్నత గుణ సంపన్నులు ఎప్పుడూ మంచి పనులు ఆచరిస్తూ చెడ్డ పనుల్ని తొలగించి వేసుకుంటూ ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆలస్యం అమృతం విషం అనే విషయాన్ని గురుదేవులు బహుశా ఈ పద్యంలో నర్మగర్భంగా తెలియచేశారు. లోకంలో ఏది ఎవరి కోసం ఎక్కువసేపు నిలువదు, నిరంతరం కదిలిపోతూనే ఉంటుంది. సమయం ఆసన్నమైనప్పుడు నిరీక్షించక కార్యాచరణకు పూనుకోవాలి. వేసవకాలం వెళ్ళిపోయి తొలకరిజల్లు కురియగానే విత్తనాలు నాటితే అప్పటి వరకు భూమి లోపలి పొరల వరకు ఎండిపోయి భూమిలోని చెడు క్రిమికీటకాదులన్నీ నశించి భూమి మంచి పదును తేలి ఉంటుంది. తొలకరిజల్లు పడగానే అప్పటి వరకు నోళ్లు తెరుచుకున్న భూమి వాన నీటిని పీల్చుకొని సారవంతం అవుతుంది. విత్తులు నాటడానికి అదే మంచి సమయం. ఆలస్యం చేయక వెంటనే ఆ పనుల్ని ప్రారంభించాలి. అందుచేత మొక్కలు బలంగా ఏపుగా పెరుగుతాయి. మంచి కార్యక్రమాన్ని శీఘ్రగతిని చేయటం అంటే ఇలాంటిది. మంచి సమయం ఆసన్నమైనప్పుడు అవకాశాన్ని జార విడుచుకోకూడదు. ఇంగ్లీష్లో ఒక మాట చెబుతారు, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. అంటే సమయము, కాలము అల, సముద్రపుటల ఎవరి కోసం ఆగవు, అవి సాగిపోతూనే ఉంటాయి. అది ఆ కాలం యొక్క అనుకూలాన్ని తెలుసుకుని తదనుగుణంగా వర్తించేవాడు జ్ఞాని, యోగ్యుడు. ఆకలితో అలమటించేవాడికి తక్షణం భోజనం పెట్టాలి. అలా కాకుండా డబ్బులు చేతిలో పెట్టడం వల్ల ఆకలి తీరదు. ఇలాంటి విషయాల్లో విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి. అట్లాగే ఆకలితో ఉన్నవాడికి డబ్బు దానం చేస్తే దానం చేసిన ఫలితం వస్తుందో రాదో గాని ఆ డబ్బు అతనికి అప్పుడుకి కావాల్సిన ఆకలిని తీర్చలేకపోవచ్చు. విచక్షణ లేని దానం కూడా చెడుగా మారి నిరర్ధకమైపోతుంది. ఏ విధంగా మండు వేసవిలో నీళ్లు లేకుండా, తడి లేకుండా భూమి మీద చల్లినటువంటి గింజలు వ్యర్థమైపోతాయో అలా. అందుచేత అవసరమైన పనుల్ని, అవసరమైన సహాయాల్ని తగు సమయంలోనే చేపట్టడం వల్ల అనుకున్న మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు రైలు రాకముందే స్టేషన్కి వెళ్ళాలి. రైలు వెళ్ళిపోయిన తర్వాత వెళితే ప్రయోజనం ఉంటుంది. అందువల్ల ప్రతి పనిని తెలివిగా, ప్రణాళికాబద్ధంగా, సమయబద్ధంగా చెయ్యాలి. దాన్నే కదా మనం చెప్పుకునేది, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే సరైన సమయంలో చేసినటువంటి కార్యక్రమమే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది, మనకి అక్కరకొస్తుంది అని. మంచిని ఆచరించటానికి పెద్దగా దేని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండకపోవచ్చు. చేసే పనిలో చెడు ఎదురైతే ఆలోచించకుండా దాన్ని వదిలివేయాలి అని గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణులు పై పద్యంలో తెలియచేశారు. విజయ సాధనకును విమల సంకల్పము సత్యమైన విద్య సాధనము. విజయ సాధనకును విమల సంకల్పము సత్యమైన విద్య సాధనము. జగతి ఘనత నిచ్చు స్వచ్ఛత సత్యము.
జగతిల్ ఘనతనిచ్చు స్వచ్ఛత సత్యము. జగతి ఘనతనిచ్చు స్వచ్ఛత సత్యము. కాళికాంబతనయా కనుము కృష్ణ. ఎందులోనైనా విజయాన్ని సాధించాలి అంటే అందుకు దృఢమైన స్వచ్ఛమైన సంకల్పం ఉండాలి, సత్యమైన విద్య ఉండాలి, కల్మషం లేని మనసు, సత్యవాక్కులున్న గుణాలే గొప్పదనాన్ని కలిగిస్తాయి. విజయాన్ని సాధించాలంటే పని ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా ఆచరణ చేయాలి అనే ప్రణాళికను ఖచ్చితంగా రూపొందించుకోవాలి. మధ్యలో ఏ విధమైన అవాంతరాలు వస్తాయో ముందుగానే ఊహించి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతివాళ్ళు విజయం కోసమే కదా ప్రయత్నం చేసేది. కొంతమంది మధ్యలో ఏర్పడే చిక్కుల్ని అధిగమించలేక గమ్యాన్ని చేరే లోపలే విరమించుకుంటూ ఉంటారు. మరికొందరు విజయం వరించే చివరి క్షణంలో తమపై తమకున్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో విజయానికి దూరమవుతారు. ఎవరైతే సాధించాలి అనే గొప్ప సంకల్పంతో చిత్తశుద్ధితో ముందుకు సాగుతారో వారు మాత్రమే విజయాన్ని పొందుతారు. అయితే విజయాన్ని ఆశించేటప్పుడు తమ పూర్తి సామర్థ్యాన్ని కూడా లెక్క తీసుకోవాలి. విజయ సాధనకి సత్యమైన విద్య అవసరం. అంటే విజయ సాధన కోసం ఎలాంటి అడ్డుదారులు తొక్కకూడదు. నిజమైన మేధస్సును బలాన్ని ఉపయోగించి సాధించిన విజయం తృప్తిని సంతోషాన్ని కలిగించేలా చూసుకోవాలి. నిజమైన విద్యలో నిజాయితీ ఉంటుంది. కుట్రలు కుతంత్రాలతో సాధించే విజయం అపజయంతో సమానం. కష్టపడి నిజాయితీగా సత్యబద్ధంగా ప్రయత్నించినప్పుడు అపజయం ఎదురైనా విజయం సాధించినంత తృప్తి కలుగుతుంది. ప్రవర్తనలో స్వచ్ఛత, మాటలలో సత్యభాషణం, త్రికరణ శుద్ధి ఉంటే విజయం తనంతట తానే వెన్నంటి వస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు పై పద్యంలో తెలియచేశారు. కామవాంఛ మనసు కట్ట దాటినప్పుడు ఉన్న జ్ఞానమంత ఊడిపోవు. కామవాంఛ మనసు కట్ట దాటినప్పుడు ఉన్న జ్ఞానమంత ఊడిపోవు. పండినట్టి ఆకు పడిపోవు తిరుగా. ఉన్న జ్ఞానమంత ఊడిపోవు. పండినట్టి ఆకు పడిపోవు రీతిగా. కాళికాంబతనయ కనుము కృష్ణ. మానవులకి కామవాంఛని పరిమితిని ఉంచి ఉత్పన్నమైనప్పుడు ఎంతటి జ్ఞానిని అయినా అజ్ఞానం ఆవరిస్తుంది. అంటే పరిమితిని మించి ఉత్పన్నమైనప్పుడు అంటే అంతులేని కోరికలు వచ్చినప్పుడు. పండిపోయిన ఆకు రాలిపోయినట్టుగా విజ్ఞానికి జ్ఞానం నశిస్తుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కామ ప్రకోపం ఉంటుంది. పాలు వేడి చేసినప్పుడు పొంగి పైకి తెల్లినట్టుగా మనసును కామభావాలు తాకినప్పుడు శరీరంలో కొన్ని భాగాల్లో కామ ప్రకోప ప్రభావం కనిపిస్తుంది. అయితే ఈ ప్రకోపం ప్రకృతిలోని దాదాపు అన్ని జంతువుల్లోనూ ఋతువును అనుసరించి కొంతకాలానికి ఒకసారి వాటి శరీరంలో ఏర్పడే రాసాయనిక మార్పులను అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాలలో మాత్రమే వాటికి ఉద్దీపనలు ఉంటాయి. మిగతా సమయాల్లో వాటికి అలాంటివేమీ అనిపించవు. కానీ మానవుడికి దేవుడు కల్పించిన సదుపాయం ఏమిటి అంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి వయసు ఉడిగే కాలం వరకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కంటి చూపు ద్వారానో మానసిక సంకల్పం ద్వారానో లేకపోతే వాక్కులు వినటం ద్వారానో సముద్రాలు చెలియలి కట్టం దాటి పొంగి ప్రవహిస్తే ఎలా ఉంటుందో అలా కోరికలు రగులుతాయి, కోర్కెలు చెలరేగుతాయి. మరి ఈ చెలియలి కట్ట దాటి ప్రవహిస్తే
అనర్థాలు జరుగుతాయి. ఉన్నవన్నీ తుడిచిపెట్టుకుపోయి ఇళ్ళు ఖాళీ అవుతాయి. అందుచేత ఈ కామం అనేది హద్దు దాటకుండా పురాణాలు, శాస్త్రాలు మనకి ఎన్నో పరిమితుల్ని విధించింది. అందులో భాగమే స్త్రీ పురుషుల్ని కలిపే వివాహ బంధం. అది ఎంత పవిత్రంగా ఉండాలో తెలియచేయటానికి సీతారాముల్ని ఆదర్శంగా చూపిస్తూ రామాయణ కావ్యం సృష్టించబడింది. కామం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. స్త్రీకైనా పురుషుడికైనా ధర్మబద్ధంగా వివాహమైన తరువాత స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, వారి ద్వారానే సంతానోత్పత్తిని దృష్టిలో పెట్టుకుని ఈ కామం అనే కోరికని తీర్చుకోవాలి అని మనకు పెద్దలు చెప్తారు. హద్దులు దాటిన స్థితి ఇంద్రుడు ఏ విధంగా పరిహసింపబడింది పురాణాల్లో వివరణ బాగా ఇచ్చారు మనకి. జ్ఞానవంతులైన వాళ్ళు ఈ హద్దులెరుగని కోరికను వదిలిపెట్టి హద్దులెరిగిన జ్ఞానాన్ని నిలుపుకోవాలి. మనసును ఆ విధంగా పయనింప చేయాలి. అలా కాక ఎంత జ్ఞానం సంపాదించినా ఏముంది? తాత్కాలిక సుఖాల కోసం తమలో అంతర్గతంగా అప్పటి వరకు దాగి ఉన్న ఆ భావాన్ని తట్టిలేపి తద్వారా సుఖించి స్వర్గం అంటే అదే, సుఖం అంటే అదే అనుకోవటం ప్రారంభిస్తే జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా ఉండటం చేత తనలో ఉనికిని కోల్పోయిన ఆ శత్రువుని, అంతఃశత్రువుని జూలు విదిల్చి పురివిప్పి తన విశృంఖలత్వాన్ని ప్రదర్శింపచేసేలా చేసిన వాళ్ళం అవుతాం. మనిషిలో ఒక గుణం ఉచ్చస్థితిలో ఉంటే మిగతావన్నీ ప్రాధాన్యత లేనివిగా ఉండిపోతాయి. ఎప్పుడైతే ఈ కామభావం పొంగి హద్దులు మీరుతుందో అప్పటి వరకు ఉచ్చస్థితిలో ఉన్న జ్ఞానం మరుగున పడిపోతుంది. ఎలాగంటే ఆకు పండిపోయి రాలిపోతుంది, చీడ పడితే అంతకు ముందుగానే రాలిపోతుంది. కనుక సంసార జీవనంలో ఈ కోరిక అనేది అవసరం మేరకే ఉండాలి. లేకపోతే మనసు మదించిపోయి వావి వరుసలు కూడా తెలియని స్థితి ఏర్పడుతుంది. కనుక జ్ఞానులు, తెలివైన వాళ్ళు, సత్పురుషులు ఎవరైనా కూడా ఇంద్రియాలకు వశులు కాకూడదని, అందువల్ల ఏర్పడే విపరీతాలు మానవుణ్ణి నాశనం వైపుకు తీసుకువెళతాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు.